ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సభ జరిగే ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిని నో ఫ్లై జోన్ గా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని పర్యటన పూర్తయ్యే వరకు డ్రోన్ ఎగరవేయడానికి కూడా అనుమతి ఉండబోదని డ్రోన్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. గన్నవరం విమానాశ్రయం చుట్టుపక్కల ఇవే నిబంధనలు అమలవుతాయి. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని పర్యటనకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతారు. అక్కడ ఆయనకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్వాగతం పలుకుతారు. విమానాశ్రయం నుంచి ప్రధాని హెలికాప్టర్లో అమరావతికి చేరుకుంటారు. ఇక ఇప్పటికే 4 హెలికాప్టర్లు విమానాశ్రయానికి చేరుకున్నాయి. వాతావరణం అనుకూలించకపోతే రోడ్డు మార్గానే వెళ్లేలా 2 మార్గాలను ఎంపిక చేశారు. విమానాశ్రయం నుంచి చెన్నై, కోల్కతా జాతీయ రహదారిపైకి వచ్చి కేసరపల్లి, గోడవల్లి, ఎనికేపాడు, రామవరపాడు మీదుగా విజయవాడ నగరంలోకి ప్రవేశిస్తారు. బెంజ్ సర్కిల్, ప్రకాశం బ్యారేజ్, ఉండవల్లి కరకట్ట మీదుగా రాజధానికి వెళ్తారు. ఈ మార్గంలో కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఇది కాకుండా మరో మార్గాన్ని కూడా సిద్ధం చేశారు. ఇక ఆ సమయంలో రోడ్ షో నిర్వహించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. రోడ్ షో ఉంటే ఆ ప్రాంతం కూడా నో ఫ్లై జోన్ పరిధిలోకి వస్తుంది. ఎక్కడ బెలూన్లు కూడా ఎగరవేయడానికి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ప్రజలకు సూచించారు. సభకు తరలివచ్చే లక్షల మందికి అవసరమైన ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతలను రెవెన్యూ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 100 మంది ఆర్డీఓలు, 200 మంది తహసీల్దార్లు, 200 మంది సర్వేయర్లకు అప్పగించింది. వీరు సభకు వచ్చిన వారికి సౌకర్యాల కల్పన, వాహనాల పార్కింగ్ పరంగా సమస్యలు తలెత్తకుండా చూడటం వంటి విధులు నిర్వర్తిస్తారు. సభాస్థలి వద్ద ముందు జాగ్రత్తగా అత్యవసర వైద్యానికి వీలుగా 30 వైద్య బృందాలను ఏర్పాటు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. సభాస్థలి పరిసర ప్రాంతాల్లో 3 చోట్ల 10 పడకలతో తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. 21 అంబులెన్సులు సిద్ధంగా ఉంటాయి. మంగళగిరి ఎయిమ్స్, మరో కార్పొరేటివ్ ఆసుపత్రిలోనూ ప్రత్యేక వార్డులను సిద్ధం చేశారు. సభకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశామని, సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం ఉండదని మంత్రుల బృందం పేర్కొంది. ఈ బృందంలో సభ్యులైన పయ్యావుల కేశవ్, నారాయణ, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర సభా ప్రాంగణంలో పర్యటించి ఏర్పాట్లను సమీక్షించారు. అమరావతి పనుల పునః ప్రారంభోత్సవంతో రాష్ట్ర ప్రజల్లో ఉత్సాహం కనిపిస్తోందని అన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి.
మొత్తంగా చూసుకోవచ్చు. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా కూడా పూర్తిస్థాయిలో కూడా నిర్మాణ పునఃసంకల్పం అయితే కొనసాగుతా ఉంది. అయితే రాష్ట్ర చరిత్రలోనే మరో మహోన్నత ఘట్టమని చెప్పుకోవచ్చు. ఈ రోజు పూర్తిస్థాయిలో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర చరిత్రలో మరో మహోన్నత ఘట్టానికి ఈ రోజు ఆవిష్కరించబోతుంది. అటు ఆంధ్రులు ఆశలకు ఆకాంక్షలుగా కేంద్రమైనటువంటి రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. 10 ఏళ్ల క్రితం 2015 అక్టోబర్ 22 అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన ప్రధాని నరేంద్ర మోడీ మీద చేతుల మీదుగానే అమరావతి పునర్నిర్మాణం కూడా మళ్ళీ మొదలు కాబోతోంది. 2015లో జరిగింది. ఇప్పుడు 2024 మొదటిసారిగా ఇప్పుడు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణానికి కూడా ఈ శంకుస్థాపన చేయబోతా ఉన్నారు, పనులు ప్రారంభించబోతా ఉన్నారు. రాజధాని అమరావతి విధ్వంసమే లక్ష్యంగా 3 రాజధానుల పేరుతో గతంలో వైసీపీ పాలకులు చేసినటువంటి కుట్రలు ఎదురెడ్డి కూడా అమరావతి ప్రదర్శనకు 1631 రోజుల పాటు ఎత్తిన జెండా దించకుండా కూడా రైతులు ఆ రోజు ఆందోళన చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయిలో కూడా ఇప్పుడు అమరావతికి మళ్ళీ అమరావతి అయితే మళ్ళీ ముస్తాబవుతుందని చెప్పుకోవచ్చు. అర్ధాంతరంగా ఆగినటువంటి తన ప్రయాణాన్ని మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించబోతుంది. అందుకేనే నవ్యాంధ్ర నవచరిత్రగానే మిగిలిపోతుందని ఈ ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పనులు పునఃప్రారంభం మొదలు ప్రధాని సభ వరకు అదిరిపోయేలా కూడా అన్ని ఏర్పాట్లు చేసిందనే చెప్పుకోవాలి. ఇంతకీ పిఎం షెడ్యూల్ కూడా ఆయన టూర్ విశేషాలు ఒకసారి చూద్దాం. అయితే మొత్తంగా యావత్ దేశ దృష్టి ఇప్పుడు అమరావతి పునఃప్రారంభం కేంద్రీకృతమైంది. 5 ఏళ్ల క్రితం అట్టహాసంగా మొదలై ఆ తర్వాత అర్ధాంతరంగా నిలిచిపోయినటువంటి అమరావతి పనులు మరోసారి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కావడంతో భారీ స్థాయిలో కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అమరావతి పునఃప్రారంభం మొదలు మోదీ బహిరంగ సభ వరకు కూడా ఏర్పాట్లో ఏ చిన్న పొరపాటు జరగకుండా మంత్రులు ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అయితే మధ్యాహ్నం ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 2:55 గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు ప్రధాని మోదీ. మంత్రుల కూటమి నేతలు స్వాగతం పలకనున్నారు. అయితే ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా 3:15 వెలగపూడి సచివాలయం దగ్గరికి చేరుకుంటారు ప్రధాని. అక్కడ చంద్రబాబు పవన్లు కూడా వెల్కమ్ చెప్తారు. ఆ తర్వాత హెలిప్యాడ్ నుంచి సభావేదిక వరకు కూడా ప్రధాని రోడ్ షో కూడా ఉండనుంది. అయితే ఇరువైపులా ప్రజలు అభివాదం చేస్తూ రాష్ట్ర రాజధాని ఎవరైతే రైతులు ఉన్నారో ఈ రాజధాని కావాలనుకున్నటువంటి ఉన్నారో వాళ్ళంతా కూడా ఇరువైపుల నుంచి కూడా ప్రజలు అభివాదం చేస్తూ కూడా సభాస్థలికి మోడీ అయితే రానున్నారు. అయితే సభాస్థలికి చేరుకుని అమరావతి పునఃప్రారంభం కార్యక్రమంలో పాల్గొంటారు. అమరావతి పునఃప్రారంభ వేదిక నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టినటువంటి కేంద్ర ప్రాజెక్టులను శంకుస్థాపన, ఎందుకంటే రైల్వే జోన్ కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి ప్రకటించినటువంటి ఈ యొక్క నిధులు కావచ్చు, వాటన్నిటి కూడా శంకుస్థాపన చేస్తారు మోడీ. ఆ తర్వాత అమరావతి లాంచ్ కు సంకేతంగా రీలాంచ్ కు సంకేతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఫైలాన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అమరావతి ఇంగ్లీష్ పదంలోనే మొదటి అక్షరం ఏ ఆకారంలో ఈ యొక్క పైలాన్ని కూడా ఏర్పాటు చేశారు. 21 అడుగుల ఎత్తుతో పూర్తి గ్రానైట్ స్టోన్ తో ఈ యొక్క పైలాన్ని అయితే నిర్మించారు. అయితే ప్రధాని సభా వేదిక వద్దకు వెళ్లే సమయంలో ఏర్పాట్లు చేసిన ప్రత్యేకంగా ఒక విగ్రహం ఉంది. అయితే మరో ఆకర్షణగా నిలుస్తుందని చెప్పుకోవాలి. ఆటోమొబైల్ స్టాప్ తో తయారు చేసినటువంటి మోదీ విగ్రహం స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతుంది. అదేవిధంగా తెనాలికి చెందినటువంటి శిల్పులు కాటూరు వెంకటేశ్వర ఆయన తనయులు కలిసి యొక్క అద్భుతమైన విగ్రహాన్ని అయితే రూపొందించారు. మోదీ విగ్రహంతో పాటు ఎన్టీఆర్, బుద్ధుడు, సింహం, సైకిల్ వంటి కూడా విగ్రహాలు చేశారు. అయితే ఇక రాజధాని పనులు పునఃప్రారంభం కార్యక్రమానికి రైతులకు ఆహ్వానం పలికారు చంద్రబాబు. రాష్ట్ర చరిత్రలో కీలక మలుపు కాబోతున్న అమరావతి పునఃప్రారంభం కార్యక్రమంలో భాగం కావాలంటూ కూడా తనను కోరి చంద్రబాబు అయితే రైతులకి ఆహ్వానం పలికారు. వారి నుంచి మనసు రాష్ట్ర ప్రజలు కలకాలంగా గుర్తుంచుకుంటారని కూడా చెప్పారు. అయితే ఉండవల్లిలో తన నివాసంలో రైతులతో ప్రత్యేకంగా సమావేశం కూడా సీఎం పలు అంశాలపై వారితో చర్చించారు. అయితే భూములు ఇచ్చినటువంటి అన్నదాతలే కాదు, అతిరథులు సైతం యొక్క వేడుకల్లో పాల్గొనే అవకాశం అయితే కనబడతా ఉంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తదితర ప్రముఖులు మోదీతో వేదిక పంచుకోనున్నారు. 30 మంది రాజధాని రైతులకు, మహిళలకు మోదీతో కలిపి వేదికపై కూర్చునే అవకాశం అయితే కల్పిస్తుంది ప్రభుత్వం. కార్యక్రమానికి అందే ఈ యొక్క ఆహ్వానితులనే ప్రకటించిన ప్రభుత్వం ప్రధాని సభకు 5 లక్షల మంది ప్రజలు వస్తారని కూడా అంచనా వేస్తుంది. అందుకు తగ్గట్లుగా ప్రజలకు ఏర్పాట్ల ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా పకడ్బందీగా ఏర్పాటు చేస్తుంది. అయితే ఇప్పటికే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఉత్సవానికి హాజరు కావాలంటూ కూడా ఆహ్వానం కూడా పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రోటోకాల్ అధికారులు ఇప్పటికే జగన్ కు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇప్పుడు ఇదే అంశం పొలిటికల్ గా ఆసక్తి రేపుతుంది. ప్రధాని మోదీ పాల్గొంటున్న ఇది మహాత్తర
కార్యక్రమానికి జగన్ వస్తారా రారా అన్నది కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా 1:15 పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ సాయంత్రం 4:50 హెలికాప్టర్ ద్వారా గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుతారు. అక్కడ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఇది ప్రధాని యొక్క షెడ్యూల్ అని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ యొక్క రాజధాని పనులు పునఃప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో రైతులైతే హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ప్రధాని అదేవిధంగా రాష్ట్రానికి ఇంకేమైనా హామీలు ఇస్తారా, మరి ఎట్లా ఉండబోతా ఉంది, ప్రధాని ప్రసంగం ఏ విధంగా ఉండబోతా ఉంది అని చెప్పేసి కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. గతంలో అతను అక్కడ మట్టి నీళ్లు ఇచ్చారని చెప్పేసి విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మరి ఈసారి రాజధాని పనులకు కానీ రాష్ట్రాభివృద్ధికి కానీ ఏదైనా మోదీ యొక్క సభా వేదికగా ఏమైనా హామీ ఇస్తారా అని చెప్పేసి కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కార్యక్రమం మరి రాకకు సంబంధించి మాత్రం ఎక్కడికక్కడ ప్రత్యేక ఏర్పాట్లు అధికారులు చేశారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఆంక్షలు కూడా విధించడం జరిగింది. విజయవాడలో కొంత ట్రాఫిక్ ను కూడా నిలిపివేయడం జరిగింది. ఏదైనా సభా వేదికకి వెళ్లాలంటే పాసులు ఉంటే మాత్రం వెళ్ళనిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ కూడా నిబంధనల ప్రకారం ప్రధాని మోదీ రాకతో సెక్యూరిటీ కూడా టైట్ పెంచారు. పూర్తి స్థాయిలో కూడా జాగ్రత్తలు తీసుకుని యొక్క కార్యక్రమానికి పూర్తి ఏర్పాట్లు అయితే ఏపీ ప్రభుత్వం చేసిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.